ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ ఫ్యూచర్ సిటీకి రూపకల్పన చేసిన రూపశిల్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనందరి పక్షాన స్వాగతం చప్పట్లతో చెప్పాల్సిందిగా తెలియపరుస్తూ మీ అందరికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారికి, పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, పెద్దలు, గౌరవనీయులు, మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, చీఫ్ విప్ పెద్దలు మహేందర్ రెడ్డి గారికి, వేదిక మీద చాలామంది శాసన సభ్యులు ఉన్నారు. శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అనిల్ గారికి, ఇంకా పార్లమెంటు సభ్యులకు, కేఎల్ఆర్ గారికి, తీగల కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న కార్పొరేషన్ చైర్మన్లకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మా ముందున్నటువంటి వేలాది మంది మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు, ఈ ప్రాంతంలో సంవత్సరాల కొద్దిగా నివసిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ఫ్యూచర్ సిటీకి మద్దతు ఇస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఫ్యూచర్ సిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామంటే ఆనాడు ఫార్మా సిటీ అని ఏదైతే చెప్పినారో ఈరోజు ఫార్మా సిటీ ఉంటే మనందరి జీవితాలతో చెలగాటమాడే పరిస్థితి వచ్చేది. కానీ ఈరోజు ఫ్యూచర్ సిటీ వస్తుంది అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచానికి ఒక మోడల్గా చేయాలి. మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, తెలంగాణ ఉన్నప్పుడు కానీ ఈ ప్రాంతం అంతా ఏదో విధంగా ఉంటే ఈరోజు ఫ్యూచర్ సిటీని ఒక మహా నగరంగా తీర్చిదిద్ది ఈ నగరానికి ప్రపంచం చూసే విధంగా తయారు కావాలనేటువంటి ఒక రూపకల్పన చేసిన మన ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 3 రోజులకే ఫ్యూచర్ సిటీ కాదు, మన ప్రాంతంలో ఉండే వేలాది మందికి ఫ్యూచర్ సిటీ కోసం తీసుకున్న భూములను అన్యాయం కాకుండా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతా, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో జరిగినటువంటి అన్యాయానికి నేను న్యాయం చేస్తా, రైతాంగం అంటే నా గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా ఆనాడు అన్యాయం చేసినా ఈనాడు నేను న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకే మీ అందరితో నేను మాట్లాడుతున్నా. ఎప్పటికప్పుడు మీకు ఏ అన్యాయం జరగనివ్వను. మన ముఖ్యమంత్రి గారు రైతాంగ పక్షపాక్షి, రైతాంగం కోసం ఏదంటే అది చేస్తా అంటున్నాడు. రైతులకు ఎక్కడ నష్టం కాకుండా చూస్తా అంటున్నాడు. మన ప్రాంత అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని ఒక రూపశిల్పిగా మారిపోయిండు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాని అన్నప్పుడు మన అందరం కూడా సహకరించాలి.
మనము రేవంత్ అన్నకు తోడుగా ఉండాలని ముందు నుంచి మీ అందరికీ నేను చెప్తున్నా. మీ అందరికీ అన్యాయం జరగకుండా మీకు న్యాయం జరిగే విధంగా మేము రేవంత్ అన్న దగ్గర కూర్చొని మీకు న్యాయం చేసే బాధ్యత మాది. మీరు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సినటువంటి బాధ్యత మీది అని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నా. అందుకే ముందు నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ ఈరోజు వచ్చింది. మరి ఫ్యూచర్ సిటీలో ఏ ఒక్క రైతు కూడా, ఏ ఒక్క కుటుంబం కూడా అన్యాయం కాకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారిది. ముఖ్యమంత్రి గారికి చెప్పే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకే ఈరోజు నాకు ఒక నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మీ అందరికీ ఏ ఒక్క కుటుంబానికి కూడా ఒక్క రూపాయి నష్టం లేకుండా చేసే బాధ్యత మాది, మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. వేలాది మంది ఎదురు చూస్తున్నారు మీరందరూ. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ప్రతి మాట మనకు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధికి బాటలు వేసేటువంటి బాట అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. అందుకే మా తమ్ముళ్ళు చాలామంది, వేల మంది ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇబ్బంది కాదు. మీకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చి మీ అందరినీ ఆదుకొని మీకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రతి కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారిది. మన ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెప్తున్నాడు, మనం అభివృద్ధికి ఎక్కడ ఇబ్బంది కాకుండా మీరు చూడండి, ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత నాది అని చెప్తున్న సందర్భంలో మాకు దమ్ము, ధైర్యం, సాహసాన్ని ఇచ్చి ముందుకు పంపుతున్న సందర్భంలో మీ అందరూ కూడా సహకరించి ఈ యొక్క ఫ్యూచర్ సిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి మనందరము రేవంత్ అన్న కండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉండేటువంటి మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.